దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది, ప్రార్థన చేసుకుందామా? స్త్రీలైన వారు ధరించండి. ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యాన్ని వింటున్నాం కనుక, జీవము గల దేవుని మాట మనం సిద్ధపడుతున్నాం కనుక, దేవుని మాట వింటున్నప్పుడు మనము దేవునికి ఆత్మ సహాయంతోనే మనము దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దేవానికి స్తోత్రం చెల్లిస్తాం ప్రభా. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వాధికారి దేవుడు ప్రభా. నిన్న నేడు ఏకదిక్కున్న దేవుడు, మార్పు లేని దేవుడు ప్రభా. మాలోనే తండ్రి దినాన పెట్టిన మార్పులు ఏర్పడుతూ ఉన్నాయి. అలా ఉండకూడదని వాక్యం మాకు జ్ఞాపకపరుస్తూ ఉంది. ఈరోజు ఈ స్థితిలో మేమందరం మీకు రీతిగా కూడుతున్నామంటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మేము గొప్పవారు కాదు, జ్ఞానులు అని కాదు, తెలివైన వారు అని కాదు, మంచి వారు అసలే కాదైనా కేవలం నీకు మాడు నాచిన ఆ పరిశుద్ధమైన రక్తమే మమ్మల్ని నీకు రీతిగా నీ ఎదుట శాస్త్రంగా పడుతున్నాయన కబు చూపి దేవా, నువ్వు ఎంత గొప్పవాడు నీ వాక్యము ద్వారా మాకు తేటపరుస్తూ మా జీవితానికి మరొక దినాన్ని ప్రసాదించి ఎన్నిక లేని మమ్మలను తండ్రి నీకు మాట ద్వారా ఏర్పాటు చేసుకోండి. అమూల్యమైన తండ్రి ఎక్కడి దొరకని బహుమతిని విద్యకు మమ్మల్ని సేరువు చేసి నీ చిత్తం ఏమైనదో ఈ సృష్టిలో ఈ లోకంలో మాకు తేటపరుస్తూ అత్యున్నతమైన సింహాసనమును ఆశీర్వాదం మనం నిరంతరము చూస్తున్న దేవా, నీ పాద సన్నిధికి వచ్చేవా చక్కగా నీ మాటలు విత్తుతూ ఉండగా నీ బిడ్డలైన మనందరినీ కూడా నీ వాక్యం చేత కట్టి మా ఆత్మీయతను మరింతగా మెరుగుపరిచి తండ్రి ఇతరులకు మేలుకరంగా ఉపయోగకరంగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తూ ఈ ఆత్మ సహాయంతో నడిపించి మహిమ ఘనత మీరే పొందుకోవాలి. ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని మా ప్రియపరమ ఆమేన్. మంచిది ప్రియదేవాలరా, మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సీరు వచ్చినటువంటి ఆత్మీయ బిడ్డలందరికీ కూడా ప్రభును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. వందనాలు. జాగ్రత్తగా వెళ్దాం. దేవుని పేరిట ఒకరున్నా ఇద్దరున్నా ఎంతమంది అన్న ఆలోచన మనలో ఉండకూడదు. నేను వచ్చింది దేవునిని ఘనపరచడానికి మాత్రమే. ఎందుకంటే మనిషికి మనస్తత్వాలు ఉంటుందంటే అనేక స్థలాలు తిరుగుతున్నాను చెప్తున్నాను. ఎక్కువ మంది ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు, తక్కువ మంది ఉంటే అనుకుంటాం. ఎక్కువ మంది ఉన్న దగ్గర దంపం ఉంటాం, అహంకారం ఉంటాం. నేను పరిశీలించి చెప్తున్నాను. తక్కువ మంది ఉన్న దగ్గర పలకరింపు ఉంటాం, ప్రేమ ఉంటుంది, ఆప్యత ఉంటుంది, ఒకరినొకరు చూసుకొని మాట్లాడుకుంటాం. అంత గొప్ప ధన్యత చిన్నవారికి ఇచ్చినట్టే. చిన్న సంగమా, నేను చెప్తారా భయపడకండి అన్నాడు. జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని నమరు వేసుకుందాం, విందాం. ఎందుకంటే దేవుని మాటలు ఏముంది, శక్తి ఉన్నది. చక్కగా వాతావరణం అంతా చాలా చల్లగా ఉంది, వర్షం పడుతుంది. రాత్రి ఒక మాట చెప్పింది గుర్తుందా? వర్షం పడితే మా మనసు ఏమంటుంది వేడిగా, ఏమి తిందుమా అంటే వర్షం పడినా బాధే, పడకపోయినా బాధే, అంతే కదా. కానీ మన మనసు నిరంతరము ఏమై ఉండాలంటే దేవుని స్తుతించాలి. అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని యొక్కకి ఎవరైనా వస్తారు, ఆటంకం ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కొని ముందుకు రావాలి. అది ప్రభు మనకు నేర్పిస్తున్నాడు, భక్తులు నేర్పిస్తున్నారు. అనేక మంది మనకు మాదిరిగా కనబడుతున్నారు. ఈరోజు మీకు ఒక చక్కటి అంశాన్ని నేను నేర్పించాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినాలి, మనసు వాక్యం మేడలే పెట్టాలి. ఎందుకంటే నేను ఏది ప్రారంభిస్తానో ముగింపు కూడా మీకు అర్థం కావాలి. ఏదో అక్కడ 4 రెఫరెన్స్ తీసి ఏదో 4 మాట చెప్పేసి వెళ్ళిపోతారన్న అని అనుకుని వచ్చిన వాడిని కాదు. కనుక జాగ్రత్తగా దేవుని మాట వినాలి. అయితే ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని పరీక్ష. చెప్పండి, దేవుని పరీక్ష. జాగ్రత్తగా వినాలి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మనసు పెట్టాలి. మీకు ఆలోచన, కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాక్యం అందే ఉండాలి. ఎందుకంటే వాక్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తాను.
వాక్యములకు పెద్దపీట వేయాలి. ఎందుకంటే పరలోకానికి నడిపించేది ఇది. అందుకే మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మనం వింటున్నది ఏమి వింటున్నామో ఆలోచన. ఏమి వింటాము? దేవుని వాక్యమే. ఆ వాక్యము ఏమై ఉన్నది, ఆ వాక్యము ఏం చేయడానికి, ఆ వాక్యము ఎందుకు, ఆ మాట మన జీవితానికి ఎందుకు వినపడబడుతుంది అని వినపడుతున్న ప్రతి క్షణం కూడా ఈ మాటను నేను ఏం చేయాలి, ఈ మాటను నా జీవితానికి ఎలా ఉపయోగించాలి, ఈ మాటను ఏ విధంగా ఉపయోగిస్తే నా దేవుడు ఆనందిస్తాడు అని ఇంటెన్షన్ అన్నది మనకి ఇక్కడ ఉండాలి. అటువంటి కాన్సన్ట్రేషన్తో ఇక్కడ వాక్యం వినాలి. వాక్యము చాలా గొప్పది. ఎంత గొప్పదంటే దీని యొక్క లోతుల్లోకి వెళ్ళే కొలది ఇంకా నెమరు వేయాలి, ఇంకా చీమ ఊటల గల ఆ నీటి యొక్క మనము కూడా స్థాపింపబడాల మనసు మనలో పడుతుంది. అంత గొప్పది. చక్కగా నేను వివరిస్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. అమ్మా మంచిది. దేవుని పరీక్ష అన్నది కనుక ఒక వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము. సామెతల గ్రంథము చూడండి, అంబేం వస్తుంది. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనములో 2 మాట చదువుతాం. సామెతల గ్రంథము ఏంటంట? చూడండి 17:3 సామెతల గ్రంథము 17 అధ్యాయము 2వ మాట. హృదయ పరిశోధకుడు యెహోవాయే. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనంలో 2వ మాట చెప్తాను నేను. హృదయ పరిశోధకుడు యెహోవాయే. 21వ అధ్యాయము సామెతల గ్రంథము 21వ అధ్యాయము జాగ్రత్తగా చూడాలి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ మాట చూద్దాం. 21వ అధ్యాయము 2వ మాట. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. జాగ్రత్త. యెహోవా అనగెవరు? దేవుడు. దేవుడు ఎవరంట? హృదయ పరిశీలన, పరిశోధన, ఇంకా చెప్పాలంటే దానికి నానార్థాలేంటి? పరీక్షించువాడు అని అర్థం. దేవుడు ఎవరు అంటే పరీక్షించువాడు, పరిశీలించువాడు, పరిశోధించేవాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం దేవుని సన్నిధిలో కూర్చున్న మనం అందరం కూడా ఎవరు పరిశోధనలో ఉన్నాం? ఎవరు పరీక్షలో ఉన్నాం? ఎవరు పరిశీలనలో ఉన్నాం? దేవుడి పరిశీలనలో ఉన్నాం. జాగ్రత్త వెళ్ళాలి. కనుక ఉదాహరణకి మీకు అర్థం కావడానికి 21వ అధ్యాయము కీర్తన గ్రంథము 7వ అధ్యాయం చూద్దామా? 7వ అధ్యాయము కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ఇంకా చూద్దాం. హృదయములను ఏంటంట? అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. అది అంటే ఇక్కడ కూర్చొని మనం అందరం కూడా ఎవరి పరీక్షలో ఉన్నాం? ఎవరి పరీక్షలో ఉన్నాం? ఇప్పుడు దేవుడు మనం పరీక్షిస్తున్నప్పుడు మన జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాం. ఆ పరీక్షలను మనము వద్దు అని చెప్పకూడదు. నాకు వద్దు అని చెప్పకూడదు. పరీక్ష ఎప్పుడు కూడా మంచిదే కదా. పరీక్ష ఎప్పుడు మంచిదే. దేవుడు పరీక్షించువాడట, పరిశీలించువాడట, పరిశోధించువాడట. అయితే దేవుడు ఎవరు అన్న ప్రశ్నకి మీ మెదడులో ఎప్పుడు నిశ్చయవలసిన ఒక మాట ఏంటంటే, నా దేవుడు పరిశోధించువాడు, పరీక్షించువాడు అన్న ఆలోచన మీలో ఉండాలి. అంటే అర్థమైంది. ఇప్పుడు అంటే దేవుడు ఎవరు చెప్పరు? పరీక్షించువాడు. అయితే మరొక వ్యక్తిని చూపిస్తాను మీకు. మరొక వ్యక్తిని బైబిల్లో చూపిస్తాను. ఎక్కడనంటే లోకా సువార్త 4వ అధ్యాయము తీయాలి. బైబిల్ అందరూ తీయాలి. లోకా సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు జాగ్రత్తగా చూడాలి. ఏంటంట? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఏంటంట? ఆ యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడి. అపవాది
చేత శోధింపబడి మరొక మత్తయి సువార్త జాగ్రత్తగా వినాలి మీరు. నేను వాక్యాన్ని ఎలా చెప్తానంటే విడదీసి చెప్పి నేర్పించి వెళ్ళిపోవడానికి వచ్చాను. జాగ్రత్తగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-3 వచ్చిన. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఎవరి చేత? ఎవరి చేత? ఇప్పుడు నేను మమ్మల్ని అడుగుతాను, చక్కగా చెప్తాను చూడండి. ఇంతకీ దేవుడు ఎవరు? పరిశీలించేవాడు, పరీక్షించేవాడు. ఇప్పుడు అంటాను, అపవాది ఎవరు? అపవాది సాధారణ తెలుసు, శోధించేవాడు. అపవాది ఎవరు? శోధించేవాడు. దేవుడు పరిశోధించేవాడు, పరీక్షించేవాడు. అయితే అపవాది ఎవరంటే శోధించేవాడు. అంటే ఇక్కడ ప్రియదేవరా, మీరు ఎక్కడ కూడా అరలి అని చెప్పిన అవసరం. నేను ఎప్పుడైతే అప్పుడు చెప్పను. ఎందుకు చెప్పిన? కాన్సన్ట్రేషన్ వాక్యం మీద ఉన్నారు. మీకు అర్థమవుతుందా? వినండి, చక్కగా వినండి. మీరు వినడమే దేవుని స్తుతించుట. చెప్తాను. ఇప్పుడు దేవుడు ఎవరు? పరిశోధకుడు, పరీక్షించేవాడు. అపవాది ఎవరు? శోధకుడు. ఇప్పుడు అపవాది యొక్క కను దృష్టి, దేవుని యొక్క కను దృష్టి ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది, నా మీద ఉంది, మనందరి మీద ఉందా? ఇప్పుడు దేవుని యొక్క కను దృష్టి ఏంటి? పరిశోధించువాడు ఎవరు? దేవుడు అంట. శోధించువాడు ఎవరు? అపవాది అంట. చూడండి, దేవుని యొక్క కన్ను దృష్టి నీ మీద, నా మీద ఉంది. అపవాది యొక్క కన్ను దృష్టి నీ మీద, నా మీద ఉంది. ఇందుకే అపవాది యొక్క లక్ష్యం ఏంటి? వాడి గోల్ ఏంటి అంటే, వాడి గోల్ ఏంటంటే చెడగొట్టడం, చెరిపివేయడం, పాడిచ్చేయడం, మనుషులను నాశనం చేయడం. ఎవరి పని? అపవాది పని. ఎవరి పని అండి? అపవాది పని. ఇప్పుడు మీరు చేస్తున్నారండి, పరీక్ష అంటే టెస్ట్. ఈ శోధన అనేదానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే టెంప్టేషన్ అంటారు. టెంప్టేషన్ అంటే ఆకర్షణీయం. మరి పరీక్షను ఏమంటారు? టెస్ట్. జాగ్రత్త. ఇప్పుడు టెస్ట్ కదా, పరిశోధన అంటే నేను అడిగితాను, స్కూల్ వేసిన పిల్లలకి ఏముంటే చెప్పండి? టెస్ట్. ఏ టెస్ట్లో? అసైన్మెంట్ టెస్ట్, ఇంకా క్వార్టర్లీ, ఇంకా హాఫర్లీ, ఫ్రీ ఫైనల్, ఇంకా ఫైనల్. ఒకవేళ నేను మిమ్మల్ని అడుగుతున్నాను నేను, టెస్ట్ మంచిదే అనే కదా ఇన్ని పెట్టింది. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒకవేళ మన స్కూల్లో కనుక పిల్లలకు పరీక్ష పెట్టకపోతే స్కూల్ యాజమాన్యం ఏమంటారు తెలుసా? అయ్యా, మా పిల్లలకు ఎందుకు పరీక్ష పెట్టలేదు నువ్వు? అడిగితావు లేదా? ఎందుకు అడిగితావు? టెస్ట్ అన్నది మంచిది కనుక, టెస్ట్ మంచిది కనుక నువ్వు అడుగుతావు. ఏమనంటే, అయ్యా మా పిల్లలకి ఇంకో విషయం చెప్పనా, ఒక విషయం చెప్పనా, నీ పిల్లలకు ఎగ్జామ్ కొరకు ఫీజు కడుతున్నావు. ఫీజు కట్టి పరీక్ష పెట్టు అంటున్నావు. పెట్టకపోతే తిరిగి అడుగుతున్నావు. ఏమని? ఎందుకు పరీక్ష పెట్టలేదని అడుగుతున్నావు. లేదా? అడుగుతున్నావు. ఎందుకు పరీక్ష పెట్టలేదు అని అడుగుతున్నావు. పైగా 10th క్లాస్ ఎగ్జామ్ బోర్డు అని ఉంటుంది. ఎగ్జామ్ బోర్డు కూడా ఏం కడతావు? ఫీజు కడతావు లేదా? 10th క్లాసు నా వయసు చిన్నదని చెప్పేసి 10th క్లాస్ రాయిద్దన్నారు. అప్పుడు ఏం చేశారు? హైదరాబాద్ కట్టాలన్నారు ఫీజు. అప్పుడు ఏం చేశారు? అయ్యా మీరు ఏదో చేయండి అంటే, వయసు చిన్నది అయిపోయింది, క్లాస్ ఎక్కువైపోయింది, 10th రాయడం వీలేదు అన్నారు. డబ్బులు ఎక్స్ట్రా కట్టించి ఇంతకీ బాధ అంతా ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ రాయించారని. నా తల్లిదండ్రుల బాధ. ఫైనల్ ఎగ్జామ్ ఉండదని. ఒకవేళ ఆల్ టికెట్ అవుతుంది, నా దగ్గర ఎందుకు రాదు? ఫీజు కట్టలేదండి. అంటే ఎగ్జామ్ రాయడానికి ఏం కడతాం? ఫీజు కడుతున్నాం. అంటే ఫీజు కట్టి పరీక్షకి సిద్ధపడుతున్నాం. అమ్మా, ఎవరు కూడా మాట్లాడలేదు. ఫీజు కట్టి మనం ఏం చేస్తున్నాం? మనం వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ మనతో ఉండేది దేవుడు. ఎంత కాన్సన్ట్రేషన్ అమ్మా, కలిపి ఎవరు చేయరు, చేస్తారు. జాస్తి వాళ్ళ మాటలు
ఇంకా నేను వాక్యంలోకి వెళ్ళదు, వివరణిస్తున్నాను. అప్పటిదాకా నేను వెళ్ళలేను. నేనేం చెప్తాను మీకు ఒక ఇంటెన్షన్లో తీసుకురావాలి కనుక. అంటే డబ్బులు కట్టి ఏం చెల్లిస్తావు, ఏం రాయిస్తావు, పరీక్షకు సిద్ధపడతాం. ఇప్పుడు అనారోగ్య సమస్యతో ఉన్నాం, ఎక్కడికి వెళ్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్తావు. ఇంతకీ ఏం చేస్తారైనా ఎదకొచ్చి లైవ్ ఇస్తున్నారండి ఇక్కడ. తెలిసి మీకు విషయం ఓకే సార్, మాట్లాడకండి, కూర్చోండి. చక్కగా వాక్యంలోకి వెళ్ళిపోతే అసలు మనకి ఎవరితో పని లేదు ఇంకా. సరేనా? కొట్టినా చూడక. ఇప్పుడు అనారోగ్య సమస్య ఇచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తే ఎంత చక్కగా చెప్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రాస్తాడండి ఆయన. ఏంటి టెస్ట్ రాస్తాడు. ఏ టెస్ట్? బ్లడ్ టెస్ట్. అందరూ 20 మాకు తెలియదు. ఏదైతేనో టెస్ట్ రాస్తాడు. రాసిన తర్వాత టెస్ట్ మంచిదా కాదా? టెస్ట్ మంచిదే. ఇంతకీ ఆ టెస్ట్ కూడా నేను కడతాం. ఫీజు కట్టడం పక్కన పెట్టండి, పొడిపించుకోవడానికి కడుతున్నాం. పొడిపించుకోవడం అంటే చదువుకోవడానికి, పరీక్ష రాయడానికి ఫీజు కడుతున్నాం. పొడిపించుకోవడానికి కూడా టెస్ట్ మంచిదని ఫీజు కడుతున్నాం. కడతాం లేదా? కడతాం. ఎంత అన్యాయమైంది. దేవుడి దగ్గరకు వచ్చి ఎందుకు ప్రభా పరీక్ష పెడుతున్నాం, ఎందుకు ప్రభా పరీక్ష పెడుతున్నాం అన్న మాట మనం నోట్లో వస్తుంది. మీరు ఆలోచించి, ఎందుకు ప్రభా పరీక్ష పెడుతున్నాం? అసలు పరీక్షలే పెట్టింది దేవుడు. అది మన మంచి, మన మీరు టీచరుని అడగవే పరీక్ష. ఒకవేళ టీచర్ గారు కానీ, స్కూల్ యాజమాని కానీ, ప్రభుత్వ స్థానాలు కానీ ఒకవేళ పరీక్ష పెట్టకపోతే ఎందుకు పెట్టలేదని ధర్నాలు చేస్తావు? పెట్టలేనందుకు పరీక్ష పెట్టిన దేవుడిని ఎందుకు పెట్టావని ధర్నాలు చేస్తావు? ఎంత వ్యత్యాసం ఉందండి. ఎలా ఆలోచిస్తున్నావు దేవుడు అంటే? నీ మనసుకి దేవుడు అంటే ఎలా ఎలా టచ్ అవుతాడు అసలు? మీరు ఆలోచించేది ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి ప్రసంగాన్ని. ప్రజలారా, ఒక టీచర్ అడగదు ఎందుకని, ఒక మాస్టర్ని అడగం, స్కూల్ యాజమాని, ప్రభుత్వం ఎవరు అడగరు. ఇంటరో, డిగ్రీయో, ఏంటి ఎంటకో, బీటెక్కో, ఇలా ఎన్నో టెక్కులు ఉన్నాయి. ఈ టెక్కులు దేనికి? చెప్పులు అరిగిపోయినంతగా తిరుగుతూ ఉంటారు. అందులో నేను ఒక బాధ్యులు. తిరిగి 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 ఎందుకు? అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా ఎందుకు చేయాలంటే కొన్నిసార్లు 3 గంటలు కూడా కూర్చోబెట్టిన పరిస్థితులు ఉంటాయి నా జీవితంలో అనిపిస్తుంది. దేనికి? టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. లేకపోతే నువ్వు వెళ్ళి రాగానే మెడలో దండ వేసి చేతిలో పువ్వు పెట్టి నీకేమి ఉద్యోగం ఇచ్చాడు. పెట్టాలని టెస్ట్ అని, ఎన్ని నోటి టెస్ట్ అని, రాత టెస్ట్ అని, ఎన్నో టెస్టులు ఉన్నాయి. ఈ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవుతే నేను ఏంటి అంటే ఒక పరీక్ష కనుక ఏం కనబడుతుందంటే ఒక ఉత్తమమైన జీవితం కనబడుతుంది. ఒక ఉన్నతమైన జీవితం మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. మీరు ఆలోచించండి. గ్రూప్ 2 గ్రూప్ ఇలా ఎన్ని పరీక్షలు బాబు అంటే ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. వీటి విషయంలో అడగని ప్రశ్న దేవుని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు ప్రభా నాకు అసలు ఏదైనా దేవుడు తీసి చేసాడు నోకలో? ఎందుకు వేసాడు? వేయకపోతే బాధ ఉండదు కదా. యాస్తనే కదా పరీక్ష. వేయకపోతే ఇంకేముంటుంది? నువ్వేంటో ఎలా తెలుస్తుంది? ఎందుకు వేసాడు? వేయకపోతే ఈ బాధ ఉండదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన. ఎందుకు మాట చెప్తున్నాను? దేవుడు ఎవరో పరిశోధన. మన జీవితంలో ఎప్పుడు గుర్తుండిపోయే ఒక మంచి వాక్యం చూపిస్తాను. మీ జీవితంలో గుర్తుండిపోవాలి. దానికి ఏం పెట్టింది నేను 2020 అని పెట్టాను. మీకు ఏం గుర్తవుతుంది 2020 అంటేనే? చెప్పనా? క్రికెట్. అబ్బా కరోనా ఒకళ్ళు అన్నారు, క్రికెట్ అన్నారు. అయితే నిర్గమకాండంలో ఉందండి అద్భుతమైన మాట దేవుడు ఇచ్చాడు. అద్భుతం మాట. నిర్గమకాండం 20 నిర్గమకాండం నాకు ఇది గుర్తవుతుంది, మీకు అది గుర్తవుతుంది అన్నమాట. అందుకు చూడండి ఏమన్నాడు? అద్భుతం మాట. అందరు తీసారా? బైబిల్ తీయాలండి, అందరు తీయాలి. నిర్గమకాండం
ఎన్నో వచ్చి చెప్పమ్మా 20 అధ్యాయము 20 వచ్చి నేను చదువుతుంటారా. అందుకు మోషే భయపడకుడి అన్నాడు. భయపడకుడి. ఎందుకు భయపడకూడదు? ఇప్పుడు చెప్తుంది, పరీక్షించుటకు మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వేరు చేస్తానని ప్రజలతో చెప్పాను. ఈ మాట మీకు అర్థం కదా చెప్తాను. దేవుడు ఎందుకు వచ్చాడని తెలుసా? పరీక్షించడానికి. పరీక్ష ఎందుకు? భయము. భయం ఎందుకు? భయం ఉంటేనే కదా నువ్వు పాపం చేయకుండా ఉండేది. భయం ఉంటేనే కదా పాపంలో పడలేకుండా ఉంటాం. భయమే లేకపోతే ఈరోజు ఎందుకు జీవిస్తాడు మనిషి? భయం లేక ఎందుకురా నువ్వు తాగుతున్న మంచి మాట నా ఇష్టం, ఎందుకురా నువ్వు అలా తిరిగిద్దాం అంటే నా ఇష్టం. ఎవరి భయం? అసలు దేవుడు ఎందుకు పరీక్ష పెట్టి తెలుసా? పరీక్ష ఏం పుట్టిస్తుందని మనిషికి? భయం. భయం చూడండి, అద్భుతం మాట. ఆ మాట మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకు మోషే భయపడకుడి, మిమ్ము పరీక్షించడకును మీరు పాపము చేయకుండానట్లు మీరు పాపము 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 చేయకుండా ఆయన భయం మీకు కలిగినట్లు దేవుడు ఏం చేశారు? అందుకు వచ్చాడంట దేవుడు. ఏం రాజడానికి? భయం. భయం ఎందుకో? భయం ఎందుకు? అందుకు పరీక్షించడం. పరీక్ష గల భయం ఎందుకండి? ఇదే కాకడ ప్రాంతం కదా. ఎన్ని సిగ్నల్ పంటుతాం ఉన్నాయా? యువత బండి చేసుకుని వచ్చి కరెక్ట్గా అవుతుంది బోడ దగ్గర. ముందు ఎక్కడ చూస్తుంది? కానిస్టేబుల్ ఉన్నాడా లేదా? ఉన్నాడు అనుకోండి. ఉన్న తర్వాత ఒకవేళ కానిస్టేబుల్ ఫుర్రానికి ఇప్పుడు ఒక రైలు పోవాలనుకుంటాడు. కానీ విచిత్రం ఆ పైకి చూస్తే ఏం కనబడుతుంది? చెప్పాలి ఏం కనబడుతుంది? నేను అంటాను ఆ భయం వల్ల ఏం చేస్తాడు? అక్కడ ఆగుతున్నాడు. లేకపోతే ఏమో తెలుసా? ప్రమాదం. తెలుగు కూడా పక్కన పెట్టు. ఆ వచ్చే బళ్ళు ఆ బిజి బిజి వాడి కంగారు దేవుడు చెప్తాడు ప్రమాదం. అంటే పరీక్ష లేకపోతే మనిషికి ఏం లేదు? భయం లేదు. భయమే లేకపోతే పాపం విడిచిపెట్టడు. ఈరోజు చాలా మంది అనుకుంటారు ఏం తప్ప వ్యక్తి పాపం విడిచిపెట్టలేదంటే చాలా మంది ఉంటారు సార్ దేవుడు అంటే ఇష్టమైనంటారు. కాదు కాదు, ఆ వ్యక్తికి ఏం లేదు? భయం లేదు. భయం లేదు. మనిషి తప్పించుకోవడానికి ఎన్నో కారణాలు పెట్టాడు. దాన్ని నెపములు అంటారు బైబిల్లో. నెపములు 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 చిక్కుదురు అంటారు. అంటే భయం లేని జీవితాలు. భయం లేని జీవితం దేని వల్ల ఈరోజు ఎలాంటి పరిస్థితులు మనం బ్రతుకుతుంది తెలుసా? నైజీరియా అనే ప్రాంతము ఈరోజు రోజుకి కొందరన్న ఎంతో మంది చనిపోతున్నారు. మరణ కాలం సృష్టింపబడదు అక్కడ. ఎంత భయంకర పరిస్థితి ఈరోజు అంటాను. ఈరోజు ఇలా నేను ఆలోచిస్తున్నానంటే ఎంత గొప్ప ధన్యత తెలుసా? ఎంత గొప్ప ధన్యత. అసలు ఏ విధంగా ఆలోచించగలుగుతున్నాం? కానీ దేవుడు అంటే భయం కలిగిన వారు కనుక ప్రాణాలు పుట్టున్న గొర్రెల పిల్లవలే తలదించి ఈరోజు మీరు అనుకుంటున్నారేమో పరీక్ష లోకంలోకి వచ్చేసరికి పరీక్ష పెట్టకపోతే ధర్నాలు అంటున్నాం. దేవుడు పరీక్ష పెడితే ధర్నాలు చేస్తున్నాం. పెట్టకపోతే ధర్నాలు చేస్తాం కదా. ఇక్కడ పెడితే ధర్నాలు చేస్తాం. ఎంత అన్యాయమైంది, ఎంత అన్యంగా ఆలోచిస్తాం. దేవుని వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? చాలా అద్భుతమైనది. కానీ సరైన రీతిలో పరిశీలన చేయక ఆత్మీయ ఎదుగుదల చచ్చిపెడుతుంది. క్రీస్తులు ఉంటే చచ్చిపెడుతుంది. ప్రభువులు ఉంటే చాలా మంది చచ్చిపోయి అన్నారు. వాక్యంలో చెప్తుంది. ఈరోజు అంటున్నాడు పాపము చేయకుంటున్నాడు. భయం భయం. ఈరోజు ఆ ట్రాఫిక్ ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఇది చూస్తాం. ఎక్కడ ఉంటావు? పక్కన ఉంటావు. కానిస్టేబుల్ ఉంటాడు. కానిస్టేబుల్ చూస్తాడు. ఆ చూడకపోతే ఎక్కడ దొరికేస్తాం? నేను అంటాను ఈ భూమి మీద ఈ కెమెరా చాలా చిన్నది, చాలా చిన్నది. బైబిల్ చూపిస్తాను అతి పెద్ద కెమెరా, చాలా చిన్న కెమెరా. ఆ కెమెరా నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు, దాగుడు మూతలాడవచ్చు ఆ చిన్న కెమెరా నుంచేమో. ఈరోజు ఒక మనిషి భయపడాలని
ఒక ప్రభుత్వం వారి యొక్క దృష్టిలో ఒక కెమెరా నిర్మించింది. ఎందుకంటే నాకు భయపడకపోయినా ఇదైనా రికార్డ్ చేస్తుంది, దీనికైనా భయపడతారని చెప్పి ఆ సిగ్నల్ బ్రదర్స్ కెమెరా పెట్టారు. బైబిల్లో కూడా మీకు అద్భుతమైన కెమెరా చూపిస్తారు. ద్వితీయోపదేశకాండం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. అందరు తీయాలి బైబిల్, అందరు తీయాలి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 28వ వచనం చూడండి. నేను చనిపోయిన తర్వాత మరి నీ శివ తిరుగుబాటు చేయదు కదా. జాగ్రత్త, నేను చనిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు? మరి నీ శివ తిరుగుబాటు చేయదు కదా. మీ గోత్రమును పెద్దలందరినీ మీ నాయకులను నా యొక్కకు పోలించండి. ఇప్పుడు ఆకాశమును భూమిని వారి మీద నిఘా ఏం పెట్టేటట్టు నిఘా, భూమిని ఆకాశముది ఏం పెట్టేటంటే నిఘా సాక్షులుగా పెట్టాను అంటాను. అంటే భూమి ఆకాశము చూస్తుందనా? చూస్తుంది. చూస్తుందా? చూస్తుంది. దేనికో సాక్ష్యము చెప్పడానికంట. భూమి ఎంత పెద్ద కెమెరా బాబు, ఎంత పెద్ద ఆదాము మొదలుకొని ఎంతవరకు రాబోయే కాలం వరకు ఇదంతా ఎక్కడ రికార్డ్ అయిపోతున్నాడు. ఇప్పుడు రాత్రి శాఖలో ఒక మాట చెప్పారు, రహస్యమంతున్న దేవుడు అయినా రహస్యములని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. ఎంత అద్భుతం నుంచి గమనించాలి. భూమి ఆకాశంలో ఏమిటంట? సాక్ష్యం. సాక్ష్యం గురించిందంట. సాక్ష్యమా? అది చెప్తుందంట సాక్ష్యం. ప్రతిదీ అరికాలు మన అరిపాదమును మొదలుకొని నడినెత్తు వరకు ప్రతిదీ స్కాన్ చేస్తుందంట. అది ఆకాశం చూస్తుందంట. అంటే ఆకాశంలో భూమి కూడా చూస్తుందా? చూస్తుంది. ఆయన కలిగి చేస్తున్న ప్రతిదీ చూస్తున్నాయి. ఎంత పెద్ద కథలను ఈరోజు మానవ కోటికి ఆయన స్థాపించాడు. దేనికి? సాక్ష్యం. ఒక మనిషి నా మనిషిని అబద్ధం ఆడొచ్చు, మరొక మనిషి మాట మార్చేయచ్చు, మరొక మనిషి మరొక మాటలు చెప్పచ్చు. ఎన్నని చెప్పలే, నువ్వు ఎన్ని చెప్పుకో, కానీ రికార్డ్ అయిపోతున్నాను. నేను అంటాను, ఎందుకు మాటలను చూపిస్తున్నాను? దేవుడు పరిశుద్ధుడే, పరీక్షించువాడే. దేనికి తెలుసా? మన జీవితంలో అత్యున్నతంగా ఉండడానికి, మన బ్రతుకులు బాగోడానికండి. ఇన్ని గొప్ప మాటలు దేవుడు రాయిస్తే ఎలా ఆలోచిస్తున్నాం? ఏ విధంగా ఆలోచిస్తున్నాం? ఏ విధంగా లోపడగలుగుతున్న వాక్యాన్ని? ఇదేం వల్లరా మీరు ఆలోచించే ఇవన్నీ ఎందుకు? ఈ మాట్లాడేది ఎందుకు? అందుకే మనం ప్రార్థన కూడా చేయాలి. ప్రభా, దావీదు భక్తుడు కూడా అంటారు. దావీదు భక్తుడు ఏమన్నారు? దావీదు గారు ఏమన్నారు? నా హృదయంతరంగములను పరిశీలించువాడు పరిశోధించువాడు. నాకు ఏమవచ్చు? మా పిల్లలు కొంతమంది కింద తీసుకోండి, డిస్టర్బ్ చేయండి. మీరు ఆలోచించండి. ఏమని అందుకే మనం ఎందుకంటే మన హృదయానికి సమస్తం ఎలా ఉంటుందంటే మేలుకరంగా ఉంటుంది. నువ్వు ఏది తలచ్చు, ఏది చేయి, అన్ని కూడా గొప్పగా కనబడతాయి, ఉత్తమంగా కనబడతాయి. చివరికి దేవుడి మీద మూపుతో కూర్చుంటామా? వాక్యం గొప్ప మాట చెప్తాను. ఎక్కువ కూడా మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం చేసినా, మీరు ఇన్ని చేసినా వాక్యాలతో సరి చూసుకోకుండా మాత్రం ఇది చేయండి. ఎందుకంటే అది నీ మనసుకి ఇంపుకుంటుందేమో, కానీ దేవుడికి ఇంపుకోండి. చాలా మంది తప్పిపోయిన అపవాదులుగా మోసం చేసింది ప్రపంచం. దేవుడు పరిశోధకుడు, పరిశోధించి దేవుడు చెప్తున్న మాట ఇదే. నేను పరీక్షించుచున్నాను అంటే టెస్ట్ జీవితానికి మంచిదా కాదా? మంచిదా కాదా? మంచిది. ఇందుకు శోధకుడు పని ఏంటి? శోధించడం అంటే శోధించడం అంటే మనుష్యులను ఏం చేయడానికి? పడగొట్టడానికి. నేను ఒక రోజు అబ్రహాం గారు కూడా దేవుడు ఏం చేశాడు? పరిశోధించాడా? నేను అంటాను,
గెలిచాడా ఓడిపోయాడా? గెలిచాడు. మరి యోబు గారి దగ్గరకు వచ్చాడు. యోబు గారిని అపవాదం ఏం చేసింది తెలుసా? శోధించింది, భయంకరంగా శోధించింది. అసలు ఎంత అలా శోధించిందంటే ఈ రోజు నేటి క్రైస్తవంలో కనీసం అందులో నేను అనుకుంటాను చిన్ని 1% కూడా పోల్చొద్దు, దేంతో కూడా పోల్చుకున్నాను. ఆయన శరీరం అంతా, ఆయన చరిత్ర చదివాను నేను. ఆయన శరీరం మీకు తెలుసుకుంటే ఈ దుమ్ములు, ఈ శరీరం అంతా అలా వేలబడిపోయిందంట, అంటే దుమ్ములు కనబడి అంట. కానీ పడగొట్టుటకు వాడు చేసిన ప్రయత్నం అన్నిగింది, ప్రయత్నం చేసాడు. చివరికి అపవాది శోధించాడు. అంటే శోధన జరిగి ఎలాగైనా సరే యోగించాలి, పడగొట్టాలి. ఇప్పుడు నేను అన్నమాట పడగొట్టాలి, ఎవరు అన్న పడగొట్టలేదు. చివరికి ఎవరు పట్టుకుంటే తెలుసా? సతీమణి పెట్టుకున్నాడు. అక్కడ కూడా ఎంత మాత్రం తెలియదు, పడిపోయాడు. నిలబడ్డాడు. అలా దేవుడు కల్పించాడు ఆయన, దేవుడిని నిలబెట్టాడు ఆయన. అంటే శోధకుడు పడగొట్టాలని చూశాడు కానీ నిలబడ్డాడు ఆయన. ఎంత అద్భుతంగా గమనించింది. ఇవన్నీ మనం ఆలోచించి బైబిల్ గ్రంథంలో ఇస్కరియోతు యోధ అన్నాడు, సంచిని చూపించి పడగొట్టాడు, జయించలేకపోయాడు, పడిపోయాడు, నాశనానికి తీసుకెళ్ళిపోయాడు. దేవుడు నిలబెట్టాలని ఎంత ప్రయత్నం చేశాడో కానీ శోధన ఏం చెప్పాడు, చేయించలేక. అందుకే సీమోను గారితో ఒక మాట ఉంటుంది. ఎన్నో విషయం అంటే మత్తయి సువార్త అనుకుంటుందండి. సీమోను లోక సువార్త 22:31 చూడండి ఏమన్నాడు, మీరు చదవండి. లోక సువార్త 22:31 యేసు ప్రభువు తన ప్రసంగంలో చెప్తాడు, సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలలో చల్లించుటకు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. చాలు. ఏం చేస్తుందట? సీమోను ఏం చేస్తుందట? ఇదిగో సాతాను పక్షి ఉన్నాడు మిమ్మల్ని పట్టి గోధుమల వలె చల్లించుటకు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? కోరుకుని ఇష్టపడతాడు. ఐ లవ్ యూ అంటాడు. దేవుడు అంటాడు, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నాడు. ఎవరు? మరి అపవాదాలు అంటాడు. అపవాదాలు అంటున్నాడు, దేవుడు అది అంటున్నాడు. అపవాది ఎక్కడ ఉండకపోతాడట? నరకంలో ఉండకపోతాడు ఒక్కడే. అంటే సాతాను ఏం చేస్తున్నాడంట? కోరుకుంటాడు. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు. ఇరువురు కోరుకుంటున్నారు. ఒకరు శోధించేవారు, ఒకరు పరిశోధించేవారు, ఒకరు శోధించేవారు, ఒకరు పరీక్షించేవారు. సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని బట్టి గోధుమల వల్ల చెల్లించుటకు మిమ్మల్ని కోరుకొనిచున్నాడు అన్నాడు. అయితే ఏం జరుగు? నీ నమ్మిక ఎంత మాత్రం తక్కువ. పడిపోకూడదు, నువ్వు నిలబడు, అలా నిలబడు, నువ్వు నిలబడు. కోరుకుంటాడు. అప్పది ఎప్పుడు కోరుకుంటాడు అంటాడు. అదే సముద్రం మొదట చేయాలంటాడు, పాపులు మిమ్మల్ని ప్రేరేపించక ఒప్పుకోకంటున్నాడు. పాపులు మిమ్మల్ని ప్రేరేపించక ఒప్పుకోరు. రా దేనికి? పాడైపోవడం లేదా? ఈరోజు గ్రూపుల వ్యవస్థ లేదు. ఈరోజు మంచికి ఎవడ రాడు, చెడిపోవడానికి గ్రూపులు కడతారు. ఎంత అద్భుతమైన మాటలు దేవుడు మాకు రాయించాడు. సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల చల్లించి ఏం చెప్తున్నట? కోరుకుంటుంది కనుక నువ్వు ఒప్పుకో. ఎంతమంది గ్రహించగలుగుతున్నారు ఈరోజు? విషయం చెప్పనా? సాతాను దగ్గర ఉన్న వారితో పని లేదండి. ఎంతకి ఎవరితో పని? దేవునికి దగ్గర ఉన్న వారితో పని. దేవునికి దగ్గర ఉన్న వారితో పని. ఎందుకు? ఆల్రెడీ సాతాను ఉన్న కాబట్టి వాళ్ళని పట్టించుకోడు. నా స్వాధీనంలో పర్లేదు. ఇంతకి ఇప్పుడు ఎవరు? దేవునికి దగ్గర ఉన్న వారినే. దేవునికి దగ్గర ఉండడం అంటే దేవుని కొరకు పరితపించడం, దేవుని కొరకు బ్రతకడం, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం, దేవుడి ఉద్దేశం ఏంటో నిరంతరము ధ్యానించడం, దేవుడి ప్రణాళికల పట్ల ఏముందని తెలుసుకోవడానికి ప్రయత్నించే వారి గురించి చెప్తాను. దేవుని
కొరకు బ్రతకాలి, దేవుని కొరకు ఏం చేయాలి, దేవుని చిత్తం నా జీవితంలో, నా పిల్లల జీవితంలో ఏం చేయాలి అనుకున్న వారు పట్టుకుంటారు తప్ప ఒకవేళ దేవుడి దగ్గరకు వచ్చాను నువ్వు ఎన్ని చేయి, నువ్వు దేవుడి చిత్తం నీ ప్రాణాలకి నువ్వు తెలియకుండా ప్రతీక్ష నేనేమంటావు. లోకంలో ఉన్న పరిస్థితులు ఎదుర్కొంటాం అంతే. వాళ్ళని దేవునికి దగ్గర ఉండడం అంటే దేవుని కొరకు ఆలోచించు, దేవుని కొరకు పరితపించు, దేవుని ఇష్టం ఏంటి. అందుకే మత్తయి సూత్రాలు ప్రభువా ప్రభువాన్ని పిలిచి ప్రభువాడు పరలోక రాజ్యం చేరడు అందరూ ప్రార్థన చేస్తారు. కానీ అసలు తండ్రి చిత్తం ఏంటి, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన నీ పట్ల ప్రణాళిక ఏంటి, నిన్ను నిర్మించడానికి గల ఉద్దేశం ఏంటి, అసలు ఆయన బిడ్డగా నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఈ లోకానికి నీకు మధ్య వ్యత్యాసం ఏంటి, అసలు నువ్వు ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు బ్రతుకుతే దేవుడు, లేకపోతే ఆచారంగా నువ్వు పాటిస్తావు, లేకపోతే కొన్ని వాటికి పరిమితం అయిపోయి ఇందులోనే నువ్వు ఎక్స్పీరియన్స్ అనుకుంటావు, దేనికే ఎక్స్పీరియన్స్ అనుకొని అమ్మో భక్తి అంటావు, కానీ శక్తి లేని వరకు మిగిలిపోతావు. అంటున్నట్టు ఎలాంటి వారిని పడగొట్టడానికి ఇష్టపడు, యేసు ప్రభువారిని పడగొట్టడానికి ఇష్టపడ్డాడంటే నువ్వు నేను ఏ పని. ఇప్పుడు అపవాది ఎంత ఎంత సాక్షిగా పడకూడదని చెప్పనా, మీకు అద్భుత విషయం చెప్పనా, చెప్పంటారా. యేసు ప్రభువారిని ఎక్కడ పడగొట్టాలని చూసింది తెలుసా, ఇప్పుడు ఉపవాసం ఏమవుతుందో ఆకలి కొట్టాడు. విషయం చెప్పనా, మీకు భయంకర విషయం చెప్తాను. ఆది కాండ మొదలుకొని రాబోయే దినాల వరకు కూడా ఎక్కువ శాతం అప్పది కొట్టేది ఎక్కడ తెలుసా, తిండి మీద కొడుతుంది. అందుకని రేపు చచ్చిపోదు కనుక ఏమి తిందు, ఏ దేవాలయంలో కూడా అదే జరిగింది. అవునా, యాసాపుని ఎలా మీరు చూసుకుంటే మీరు పోండి, తిండి 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 తిండి. మీకు విషయం చెప్పనా, ఈ రోజు ఇన్ని పాజిటివ్ సేవ పెరిగిపోవడానికి కావాలి తెలుసా, తిండి కడుపును చూశాడు, ఈయన ఇక్కడ కొట్టాలనుకున్నాడు. అందుకే కోడి కంట లెక్కలేని పేర్లు వచ్చేసినాయి. 65 అంట అంటే తెలుసా, కోడి ఒకటే, దాంట్లో ఒకటి చెప్తాడు 65వ రకం తినని. సంచి దాటేసి ఉంటుంది, సంచిలో అయిపోతుంది. నేను హోటల్ మేనేజ్మెంట్ చేశానండి, నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను కదా, 65 రకం నేను పేరంట. షుగర్ వ్యాధితో ఉన్నవాడు కూడా తినేసుకోవాలన్నట్టు ఉన్న ఏంటి స్వీట్లు, దానికి ఒక డెకరేషన్. ఈరోజు దేవుని పేట జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా ఇవేమైంది, ఆత్మీయాహారం వాక్యం కొనమైపోయింది. నిజమైంది, వాక్యానికి లేదు పెద్ద స్థానం, వాక్యానికి లేదు. ఈరోజు సేవ రావడం గల కారణం అదే, దాన్ని కలిసి వేసింది. వాక్యం 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 అనే జీవాహారం పరలోకానికి నడిపించింది, పక్కపోయింది. ఈరోజు మనం ఆలోచన చేయాలి, గుడ్డికి వెళ్ళిపోకూడదు. గుడ్డికి వెళ్ళిపోమని దేవుడు చెప్పలేదు. వేరే సంఘం ఏం చేసిందట, ఉన్నవాళ్ళు పరిశీలన చేశారు. ఇప్పుడు దేని వల్ల అమ్మవాది చేస్తున్న వాడి యొక్క ఆలోచన చూడండి. దేవునికి నువ్వు దగ్గరగా ఆలోచించమంటే నిన్ను నానా రకాల శోధనకు గురి చేస్తూ ఉంటాడు, నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. ఎందుకు వాడి పని ఏంటి, శోధించడమే. అందుకే మీరు శోధనలో చెప్పాలి, ఏం చేయాలన్నా, ఎలా ప్రార్థన చేయాలి, మెరుగు కలిపి ప్రార్థించడం తెలుసా. చాలా తప్పున్నారు, నిద్ర మొత్తులు లేచి మోకలు ప్రార్థించడం కాదు. ప్రార్థన అంటే సోయగలుగుడు, ప్రార్థన అంటే మెరుగుగా ఉండవు బాబు అని అర్థం. అది ప్రార్థన ఇప్పుడు పొద్దులేసరికి ఒక రోజు లేక ఒక రోజు లేవు, అది ప్రార్థన చేయాలని మెరుగు ఉందనుకో, నువ్వు లేచి ప్రార్థన చేస్తావు. దేవి స్తోత్రం, లేచి ప్రార్థన చేస్తావు. మెలుగు ఉండడం అంటే తెలుసా, ఇంకా చెప్పనా చాలా ఉన్నాయి ప్రార్థన గురించి చెప్పాలంటే. ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి. అసలు ప్రార్థన జీవితంలో భక్తి జీవితంలో లేదు కాదన్న విషయమే చెప్తానుకున్నాం, కానీ దేవుని ఆత్మ ఎలా ఆలోచింపచేస్తుందని చెప్పడం ప్రయోజనకరమా. ఏమో ఈ విషయంలో ఎంతమంది ఉన్నాము, ఇంక్లూడింగ్ మీ. ఇక్కడ నేను కూడా ఈ వాక్యాన్ని అనుసరించుకుని మాట్లాడతాను. చెప్పే నేను కాదు, మీకు చెప్పడానికి ఉన్నవాడిని కాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాక్యముతో ముడిపడి ఉన్నారు. ఎంత అద్భుతం మీరు గమనించారు, ఎంత భయంకరమైన వ్యవస్థలో ఉన్నామమ్మ.
చాలా అందుకే వాక్యం చాలా జీవం కదా. వాక్యాన్ని మనం వెంబడించాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యంతో మన జీవితాలు దొరికిపెట్టుకుంటాం. ఈరోజు అపవాది చేస్తున్న పని పడగొట్టుటకు, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెలుకుగా ప్రార్థన చేయంటే చెప్పనా? అంటే సమాజంలో ఎన్నో విషయాల్లో మెలుకుగా ఉండాలి. సమాజం పరిస్థితి బాగోలేదు, నువ్వు అనుకుంటున్నావు ఎక్కడో బాగలేదు కదా, నీ బాగా నువ్వు అనుకోవద్దు. ఎక్కడో నైజీరియా మనం ప్రార్థన చేయాలి, మెలుకు కలిగి ఉండాలి. మెలుకు అంటే పాస్పోకు లేసేవాడు కాదు, నువ్వు ఎలా చేసిన దేవుడు అంటాడు. కానీ ఉద్దేశం తెలియకపోతే ఆ మాటలో ఉన్న సంగతి నీకు అర్థం కాదు. మెలుగుగా ప్రార్థించడం అంటే పొద్దున్న లేసి ప్రార్థన చేశారు కదా, హ్యాపీ అనుకుంటున్నావు, సంతోషం అనుకుంటున్నావు. కానీ దేవుడిని భక్తితోనే నిన్ను భక్తిహీనులుగా చేసేస్తుంది. ఈరోజు మెలుగు కనుకుంటడం అంటే సమాజంలో ఎన్నో సంగతులు జరుగుతున్నాయి, పరిస్థితులు బాగలేదు, వాటన్నిటి ఎందుకు జ్ఞానం కలిగి ఉన్నారా బాబు, అప్పుడు నీకు మెలుగు వస్తుంది. బాధ్యత, మెలుగు ఉండడం బాధ్యత, మెలుగు ఉండడం అంటే ఆసక్తి, మెలుగు ఉండడం అంటే ఏంటి? బాధ్యత కదా. కనాలనుకుంటున్నావా? మెలుగు కలిగి ఉండడం అంటే మంచం అంటే లేచి మోకరించి ప్రార్థన చేసి మరల కాలు అన్ని పెట్టి చక్కగా పొడుగుడు. మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది, కొడుకుడి ముందంట మామూలు దేవతలు కదంట, బంగారు దేవతలు కావాలంట. ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది, నేను వ్యంగ్యంగా మాట్లాడడానికి కాదు, నువ్వు చేసే ఉత్సవంలో బాగుండగా ఉత్సరించొచ్చు అనుకోవద్దాను. నన్ను ఈ ఆత్మనుసారంగా ప్రార్థన చేయడం ఇష్టపడు. రాత్రంతా పడుకుంటాను, ఏ కళ రాకూడదంటే చెడ్డ కళ రాకూడదు. నువ్వు జీవించిన జీవన విధానం బట్టి నీకు కళ వస్తుంది. చెడ్డ కళ రాకూడదు బాగా బతుకు. మరలా కళలు కూడా చెడ్డ కళ రాకుండా ఎవరు కళ్ళగాయాలి? ఎందుకు? నువ్వు కొనకక నిద్రపోకుండా ఉంటానన్నా కదా, కొనుక్కొస్తే మాత్రం రాసుకో కొడుకొని. మరి ఏం చేయాలి? నీ పని ఏంటి? నువ్వు మర్చిపోమంటున్నా కదా ప్రభా, నేను పడుకుంటాను, మరలా కళ్ళ చెడ్డ కళ్ళ మధ్యలో వేసిపోతాను. రాక పోక వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు నువ్వు కాపులకాయ నాకు ఇష్టం వచ్చిన జీవితం. స్వాతంత్రం అంటే ఏంటి? క్వశ్చన్ చెప్పిన మీకు, ప్రార్థన చేయకపోవడమే శోధన. మనం ఎక్కడో తెలుసా, తాగిన చూస్తున్నాం, ఎక్కడెక్కడో చూస్తున్నాం, ఎవరెవరో చూస్తున్నాం. విచిత్రం ఏంటంటే అసలు ప్రార్థన చేయకుండా మొద్దుగా, మూడుగా, పట్టకొస్తుడుగా, నీరసము, ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వాడికి మారిపోయాడు ఈరోజు మనిషి కదా. ఏమనుకుంటున్నావు సోదరు అంటే? ఎవరూ చూడద్దు, దేవునికి దూరం ఆల్రెడీ శోధనలో ఉన్నాడు. ఆ విషయానికి తెలియదు, ఎందుకంటే అందులో ఆనందం పొందుతున్నాడు. ఈ రోజు దేవుడి దగ్గరకు వచ్చిన మనం కూడా ఆనందం పొందుతున్నాం, అందులోని మనం కూడా శోధన ఉన్న విషయం మనం గ్రహించలేకపోతున్నాం. అసలు ప్రార్థన చేయకపోవడమే శోధన. ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలంట? మెలుగుగా ఉండి చేయాలంటాడు. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు చేసే ప్రార్థన ఏంటి? నువ్వు ఏ విధంగా చేస్తున్నావు? ఏది చేస్తున్నావు? అసలు ఇంటెన్షన్ ఏంటి? నీ ప్రార్థనకి గోల్ ఏంటి? నీకు ఒక ప్రణాళిక ఉందా ప్రార్థించడానికి? నీకు ఒక ఉద్దేశం ఉందా? లేకపోతే ప్రార్థించమని చెప్పేసి లేచి మోకరిని ప్రార్థన చేసి నువ్వు లేచిపోతే నువ్వు చేసింది ఏంటి? నువ్వేం ప్రార్థన చేస్తున్నా నీకు తెలియాలి. చేసిన ప్రార్థనకి తగినట్టుగా జీవించాలి. వారి యొక్క పని చూడండి, చెల్లుతున్న గోధుమ గింజలు జరిగినట్టు దేనికో కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నాడు? దేవునికి దగ్గర. ఎప్పుడైతే నువ్వు దేవుని శోధన చేయిస్తుంటావో అది ఏం చేయాలో తెలియదు, సతమత పడిపోతుంటాడు. ఎటు పోవాలో తెలియక మనం ఎవడం కాదు, ఎవరు ఎడతారు? సాధన అమ్మది. ఇప్పుడు మనము చివరి పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మరింతగా దేవునికి ఇవ్వాలి మనం. విషయం చెప్పిన నమ్మడానికి క్రైస్తవము క్షీణించిపోతున్న విషయం మీకు తెలుసా మీకు? క్షీణించిపోతుంది. ఇప్పుడు ఎందుకు క్షీణించిపోతుంది తెలుసా? ఆత్మీయతలో ఎదుగుదల తగ్గిపోయింది. దేవుడిని అవసరతలకి పరిమితం చేసేసుకున్నాడు, అందుకే తగ్గిపోయింది. దేవుని వల్ల ఈరోజు వాక్యం వింటున్నాం కదా,
మన జీవితంలో మనం ఎలా ఒకసారి ఆలోచించాలి. పరీక్షించే దేవుడు మనం మంచిగా అనుకున్నాం. శోధకుడిని మనం ఎలా ఎదుర్కోవాలి మరి? దానికి దేవుడు ఎన్నో విషయాలు మనకంటూ ఒక సరళంగా కవచాలు ఇచ్చాడండి. ఆయన ధరింప చేసుకోమన్నాడండి, దాన్ని పట్టుకోమన్నాడండి. నువ్వు పోరాడవలసింది మనుషులతో కాదు, అంధకార సంబంధమైన దుష్టపు శక్తి, దురాత్మ సమూహం ఉంది. నువ్వు దాన్ని ఎదుర్కోవాలంటే కనిపించే ఖడ్గం మన చేతిచ్చాడు. అదే దేవుని యొక్క వాక్యము, ప్రార్థన. దాన్ని పట్టుకోండి. ఎక్కడ? ఎపిసిలకు రాసిన పత్రికనా? ఎపిసిలకు రాసిన పత్రిక చదవమ్మా. ఎంత? 6:12 మొదటి నుంచి చదువు ఒకసారి. 10 నుంచి చదవండి. 10 నుంచి మీరు 10 నుంచి 19 వచ్చిన రాసుకోండి అమ్మా. ఎపిసిలకు రాసిన పత్రిక ఎక్కడి నుంచి? 10 నుంచి 18 వరకు రాసుకోండి. మీరు 10 నుంచి ఒకసారి చదువుతారా? చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తి బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చూడండి, మనం చదువుతున్నాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తి బట్టి ఆయన యందు ఏమి ఉండాలి? బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వంగా కవచమును ఏం చేయాలట? ఏం చేయాలట? ధరించుకోవాలంట. ఎవరిచ్చింది? దేనికో? దేనికో? కుళాయి దగ్గర అయితే బిందుతో కొడతాం, చెప్పుతో కొడతాం. ఆడవాళ్ళ కాగితాలు ఎక్కడ ఉండరు? ఇంట్లో కారాలు, బిర్యానీ. బయటటి బిందులు, కట్టల. దేన్ని ధరించుకో? దేవుడిచ్చు సర్వంగ కవచము, దేవుని యొక్క వాక్యమును ధరించుకో. విషయం చెప్పనా? ఈరోజు వాక్యము హృదయంలో లేకుండా అపవాదం చేస్తుంది తెలుసా? ఎత్తుకుపోతాం. విన్నంతసేపు నువ్వు వింటున్నావు, బాగానే వింటున్నావు, తర్వాత బాగా వినట్టదు. విన్న తర్వాత పెడుతుంది కంట. తెలుసు? ఇంకొకసారి ఎలా ఉంటుంది చెప్పనా? చెక్సిట్ అయిపోతుంది, ఎలుపు అంటది. చప్పడ కొడుతున్నారా? కొట్టు అంటది. వాక్యం వింటున్నా? జాగ్రత్తగా వినంటది. పాటించుకుంటది. అన్ని చేస్తుంది కానీ అసలు ఇది మన జీవితంలో అసలు వాక్యము నెరవేర్చబడవు కదా. మన జీవితంలో ప్రాధాన్యత అది లేకుండా నువ్వు ఎన్ని చేసినా అంటే అక్కడ నువ్వు సంతృప్తి పడతావు తప్ప దేవునికి ఆనందం లేదు. అపవాది గురించి ఎంత అద్భుతంగా ఈ మాట చూపించి మూవీ చేస్తాం. చదవండి ఒకసారి. ఎలాగనగా మనం పోరాడునది ఎవరితోని? శరీరులతో కాదు, కానీ ఎవరితోనట? అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకరాజులతోను, దురాత్మల సమూహముతోను పారడుచున్నాం. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదురించుటకు సమస్త నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడి సర్వంగా కవచమును ధరించుకోండి. ఎలాగా చెప్తుంది? ఎలా ధరించని చెప్తున్నా? మీ నడుమునకు సత్యము దట్టు కట్టుకొని. సత్యం అంటే సువార్త 17:17 ఏమంటది? వాక్యము సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. సత్యం అంటే చాలా మంది అనుకుంటారంటే నిజం మాట్లాడకుండా, అసలు వాస్తవం లేదంటే వాక్యం నీ జీవితంలో కూడా వాస్తవం మాట్లాడవు. నువ్వు సత్యం అంటే అబద్ధమే అవుతుంది. వాక్యముతో కూడిన మాట ఉంటేనే సత్యం. వాక్యముతో కూడిన మాట లేకపోతే అది సత్యము కదమ్మా, అవాస్తవం. సత్యం అంటే ఏంటి? వాక్యం ఎక్కడ చెప్పబడింది? యోహాను సువార్త 17:10 ఉంటుంది అన్నమాట. నీ వాక్యమే సత్యము అంటాడు. అంటే ఇప్పుడు ఏం కట్టుకోవాలి? వాక్యమును మన జీవితాన్ని కట్టుకోవాలని చూడ. సత్యమును దట్టి కట్టుకొని ఏటట? నీతి అని మైమరుపు తొడుగుకొని నీ పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలవబడి ఇవన్నీ విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దృష్టిని అగ్ని పానములన్నిటినీ ఆర్పుటకు ఏమవుతారంట? అప్పుడు శక్తిమంతులు వస్తారంట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇది మన జీవితంలో జరగాలంటున్నాడు.
నేను అపవాది అంటే ఏమనుకుంటున్నారు? ప్రపంచాన్ని ఏలుతుంది ఎవరనుకుంటున్నావు? అపవాదే. ఎందుకు ఎందుకు నేను ఈ లోక సంబంధికుని కాదన్నాడు ప్రభు. మరి మీరెవరో? మరి ఎక్కడ ఉంటాం? లోకంలోనే ఉంటాం. కానీ లోకంలో ఉంటుండగానే దేవుడిచ్చిన వాక్యముని చెప్పబట్టుకో. దేవుని వాక్యము మీరు అనుకోవచ్చు, వాక్యముతో ఎలాగంటే అసలు విషయం చెప్పిన వాక్యాన్ని విన్నంతగా జీవితంలో జరిగించడానికి మన మనసు అంగీకరించట్లేదు కనుక వాక్యపు విలువ మనకు అర్థం కావట్లేదు. భయంకర విషయం చెప్తాం, సేవకుల నోటు వచ్చిన మాట పైన నువ్వు విశ్వాసించదు తప్ప అసలు వాక్యం అందు నిలకడ ఉండలేకపోతున్నాం మనం. మరి సేవకుల నోటు వచ్చిన మాట అదే మరింతగా అంటున్నాడు, ఆయన నోటి నుండి వచ్చిన మాట కాదు, నేను రాసిన పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట నా మాటే. ఆ మాటను విశ్వసిస్తే ఈ మాట ఎదురుగా ఉంటుంది, విశ్వాసం పెరగదు కదా. మీరు వినివారు మాత్రమే ఉండకండి, ఏమి వినిచున్నామో అంటే నువ్వు బైబిల్ కూడా చూడాలి, చదవాలి, ప్రార్థించాలి. నువ్వు బాగా ప్రార్థన పడాలవా? బాగా వాక్యం చదువు. ఎంత బాగా వాక్యం చదివితే అంత అప్పుడు వాక్యం ఏం చెప్తుందో ప్రార్థన చేయాలి, అది చేయగలుగుతావు. లేకపోతే నువ్వు విన్న ప్రతి చెత్తను తీసుకెళ్ళగలుగుతా ప్రార్థన పేరు ఉచ్చరిస్తూనే ఉంటావు. అప్పుడు ఏంటంటే అమ్మో ఎంత ప్రార్థన చేశాను నువ్వు సంతృప్తి పడిపోతున్నావు. దేవుడికి ఆనందం లేదు, ఉన్నదో లేదో ఎక్కడ కాదు, ఇక్కడ కావాలి నువ్వు. అప్పుడు అంత వాక్యం నువ్వు ఏం చేస్తావు నీకు తెలుసా, ఏ ప్రార్థన చేస్తావు నీకు తెలుసా, అది నిన్ను ఏం చేస్తుంది? గైడ్ చేస్తుంది, సరి చేస్తుంది. ఇలా ప్రార్థించి నువ్వు ఉదయం బాగోలేదని చెప్తుంది. నా ఉదయం ఎలా ఉంటే ఉంది, ప్రార్థన చేశాను కదా పర్లేదులే, ప్రార్థన చేశాను కదా పర్లేదులే. ఇలా కూడా మనం ఆ ప్రార్థన సంతృప్తిని కూడా అలా ఆపివేస్తుంది. అది ఏం పర్లేదులే, ఏముందలే, ఇది చిన్నదే కదా, ఇందులో ఏముందలే అనుకుంటా మన జీవితం గడిపేస్తూ ఉంటుంటాం. కానీ వాక్యం అలా అందం కాదు కాదు, ఒప్పుకోదు. అందుకే మనం ప్రార్థన చేయాలి, దేవా నీ సర్వంగా కవచం నాకు ధరింపచ్చే, నా హృదయము నా మనస్సు నా నా ఇది విధానాలు నీకు అనుకూలంగా ఉన్నాయో లేదో చూడు, లేకపోతే నాతో మాట్లాడు, నేను సరి చేసుకుని ఎల్లపరిచిగా నీ కఠినపరుచుకునే కానీ మనం దేవుని దగ్గర సాష్టంగా పడిపోవాలి. అలా మారిపోవాలి మన జీవితాలు, అలా ఉండాలి మన బ్రతుకులు. అలా ఉండకపోతే ఏంటి మన పరిస్థితి, ఏంటి మన జీవితం? ఇదేం వల్ల ఈరోజు వింటున్న నువ్వు నేను కానీ వింటున్న ఈ మాటలు కానీ మన హృదయ అంతరంగంలో అలా ముద్రింపబడిపోవాలి. అలా ముద్రింపబడిపోవాలి. వాక్యానికి అంత శక్తి ఉన్నది, వాక్యానికి అంత బలం ఉంది. ఈ వాక్యాన్ని మనం చేత పట్టుకుంటే గొప్ప ప్రార్థన పడగలుగుతాం. నువ్వు ఉపవాసం ఇంకా గొప్పగా మారుతుంది, ఇంకా అత్యున్నతంగా మారుతుంది, అద్భుతంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే అసలు వాక్యం ఎప్పుడైతే నీలో పనిచేస్తుందో నీ స్థాయి కదా అక్కడ, నువ్వు ఎవరు అన్నది కాదు, ఎంతమంది మధ్యలో సరే నేను గొప్పవాడిగా నిలబెడుతుంది. దేవుడి స్తోత్రం. వయసుతో సంబంధం లేదండి వాక్యానికి. ఎందుకంటే అడిగిన వారికి ఆయన ఏం చేస్తారంట? ధారాళంగా, అయ్యో లేదయ్యా నువ్వు పుట్టడివి, లేదు నువ్వు నన్ను నల్లగా ఉన్నావు, లేదు నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వు ఎంబీఏ చేసే కనుక నీకు ఇస్తాను, నువ్వు ఎందుకంటే బాగా చెప్తావా అని అనలేదే, అనలేదు. అందుకే అన్నాడు నేను ఏమని తెలుసా, అధికారుల కొరకు ప్రార్థన ఏమైనా చేయమన్నా తెలుసా? ఎందుకు చెప్పనా, వాళ్ళకి అధికారులు నువ్వే, వారికి వెర్రి ఈ మాట. వాక్య వెలుగులో చూడు, చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. కనుక ప్రదేని వల్ల ఈరోజు మన అంశం ఏంటి? దేవుని పరీక్ష. మన అపవాది ఎవరు? శోధకుడు. ఏంటి వాడి పని? పడగొట్టుటకు, పాడి చేటుకు, చెడగొట్టుటకు మన జీవితాన్ని, ఈరోజు ప్రపంచాన్ని వాడు కాలకర పెట్టుకుని విచిత్రం చెప్తానండి. యేసు ప్రభువారు వాడు బుర్రని విరిచి తోకను పెట్టాడు. ఆ తోకను చూసి భయపడతాడు ఈరోజు మనిషి. తప్పవలసిన బుర్రను చదవొక్కాడు, ఆ కాలం పెట్టాడు, తోకను పెట్టాడు, ఇంకా తోకను చూసి భయపడుతున్నాడు. చేయవలసిన చేశాడు, చేయవలసిన శిలువ యాగం ద్వారా చేశాడు, శిలువ రక్తం ద్వారా చేశాడు, శిలువ రక్తం ద్వారా తన రక్తాన్ని ప్రోక్షింపజేసి ప్రతి మానవుని నడిపించడానికి ఇదే నీకు కావాలని చెప్పి ఎన్నో కార్యాలు చేశాడు. ఇప్పటికీ అంగీకరించలేకపోతున్న మనిషి, ఇప్పటికీ ఆయన రక్తంలో విలువ చాలా మందికి తెలియట్లేదు. చాలా మందికి తెలియదు. ఎందుకు తెలియలేదు చెప్పనా? నీ పైన దెబ్బ పడలేదు కనుక. ఆ నొప్పి తెలియదు అనేది తెలియలేదు. కానీ నీ మీద ఎప్పుడో పడిపోయింది దెబ్బ,
కాకపోతే నీకు తగలకుండా ఆయన అడ్డుగా ఉన్నాడంటే. అందుకే మన జీవితంలో పరీక్షలు బట్టి పరిస్థితులు బట్టి చింతించే వరకు ఉండకండి, దుఃఖపడే వరకు ఉండకండి. నువ్వు ఉత్తముడు అవ్వాలంటే నీ జీవితంలో జరగాలి. ఇవన్నీ జరగకపోతే, పరీక్ష లేకపోతే భయం లేని జీవితాలు ఈరోజు, భయం లేని బ్రతుకులు ఎంతో మంది వినిపించుకుంటున్నారు ఈరోజు. ఏంటి కారణం? దేవుని పరీక్షగా నిలబడలేకపోతున్నారు. వారి ఆనందాల కొరకు, వారి వినోదాల కొరకు, వాళ్ళ సంతోషం, వాళ్ళ ఇష్టాల కొరకు ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నారు. దేని వల్లరా ఇప్పుడు అంటున్నాను, ఇంతకీ పరీక్ష మంచిదా కాదా? మంచిదేనా? మంచిదేనా? దేని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కాదు, తర్వాత జీవితంలో, ఇప్పుడు కూడా జీవితంలో వచ్చినప్పుడు ఆనందించండి, సంతోషించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎవరేది మంగళవా? ఎవరు మంగళవా అంటే దేవుని యందు ఆదివారం వారం కదా. ఏ వారం? ఆయన వారం. ఆయన వారం అంటే ఎప్పుడు ఉంటుంది ఆనందం? ఆదివారమా? నిత్యము సంతోషం, నిత్యము మా పరిచర్య నిత్యం ఉంటుందండి. నిత్యం ఉంటుంది మా పరిచర్య. మార్నింగ్ 4:30 నుంచి 6 గంటలకు నైట్ లేఖనాలు వివరిస్తాం. మంగళవారం, శుక్రవారం, ఆదివారం దేని యందు చక్కగా వాక్యాన్ని నేర్చుకుంటారు. వారికి విడపించి ప్రతి విషయం మీకు నేర్పించడం. ఎందుకంటే రేపొద్దున నా దగ్గర ఉన్న సైనికులు కావాలి. రేపొద్దున నా దగ్గర ఉన్న వాక్యాన్ని చేత పట్టుకుని బయట పోవాలి. నా దగ్గర ఉండడానికి ఇష్టం లేదు. ఎందుకంటే నన్ను పోషించేది ఎవరో? సంఘాన్ని కూడుకోవడానికి కాదండి, సంఘాన్ని పోగేసుకోవడానికి కాదు, మా దేవుని. ఎందుకంటే సంఘం ఎవరిది? దేవునికి అప్పగించాలి. అది మన పని. అలా నువ్వు కూడా మారాలంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా చక్కగా నిలబడు. 1000 పరిస్థితులు నీ జీవితంలో సంభవించిన, 100 పరిస్థితుల్లో సతమతం అవుతున్న వాడికంటే నువ్వు గొప్పడు. ఎందుకంటే రేపు పొద్దున వాడికి మాదిరి నువ్వే. వాడు ఏం జరిగినా నేను నిలబడాలి అంటే, ఎందుకులా చచ్చిపోతున్నాను? ఏమైంది? నా పరిస్థితి ఏమి తెలుసా? చెప్పు. పలానా చెప్తాను. పలానా చెప్తే ఇప్పుడు నువ్వు చెప్పాలి నేను ఏంటి ఎదుర్కొన్నాను తెలుసా? అప్పుడు ఏం చేస్తా తెలుసా? కూర్చి తీసుకొచ్చి పక్కన వేస్తారు, కూర్చో అంటారు. ఎందుకంటే వాడికంటే ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్నావు. నువ్వు ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి కొన్ని పరిస్థితులు కూడా నేను తీసుకెళ్ళి, అందుకు ఈ పరిస్థితులు, ఈ పరీక్ష లేకపోతే అందుకే నేను ఏం తల తీసుకొచ్చాను. మన పిల్లల విషయంలో పరీక్ష మంచిది అంటున్నాం, ఆరోగ్యం బాగోకపోతే పరీక్ష మంచిది అంటున్నాం. దేవుడు పరీక్షించేసరికి ధర్మ అనే కదండి బైబిల్ చెప్తుంది. అలాగా ఇక్కడ నుంచి మనం ఎదుర్కొందాం. శోధనని జయించిన వాడే ధన్యుడు. ఎలా చేద్దాం? ఇక్కడ నుంచి మన జీవితంలో ఒక తీర్మానంతో బ్రతుకుదాం, ఒక తీర్మానం తీసుకుందాం. ఇక్కడ నుంచి ప్రభా నీ పరిశోధనలో నువ్వు నన్ను పరీక్ష విషయంలో నేను తేలిపోవాలి, ఫెయిల్యూర్ కాకూడదు. ఎంత మాత్రము నువ్వు వేరెత్తు చూపెట్టుగానే ఉండకూడదు. ఒక తీర్మానంతో తీసుకుని ప్రార్థన జీవితం గడపండి. అడగండి, నన్ను పరిశోధించు, ఏమన్నా తెలియదు, ఏమన్నా ఉందేమో అడగండి. పిల్లల కొరకు ప్రార్థించండి, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోండి, చుట్టుపక్కల పరిసర ప్రాంతము ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ఆయన నైజీరియాలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితి ఎంత వేదన కాబట్టి కలిసి వేస్తుంది. నిజంగా ఎంత వేదనది. కానీ ఈరోజు మనకి ఎందుకు బాగాలేదు తెలుసా? చెప్పంటారా? ఒకరోజు నా సహోదరు నా స్నేహితుడు ఫోన్ చేశాడండి. నాకు వడ్ల మీద చేసిన అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. నెలకి చాలా మంచి శాలరీ వస్తుంది. నా భార్య వదిలేసి వెళ్ళిపోయింది అన్నాడు. నేను అడిగాను, ఎందుకు వెళ్ళిపోయింది? నీ భార్య లోపల పక్కన పెట్టి నీ లోపల ఏంటి? నాకు బ్యాటింగ్ అలవాటు ఉంది అన్నాడు. నువ్వు కష్టపడింది తీసుకెళ్ళి నువ్వు బ్యాటింగ్ పెడితే నీ భార్య నీ పిల్లలు అలవాటు చేస్తావు. నీ లోపల పక్కన పెట్టి ఆమె లోపల ఎత్తున పెట్టి ఎందుకు వెళ్ళిపోయింది? నాకు మాట అడిగాను, నువ్వు బ్యాటింగ్ ఆడతాను కదా, నువ్వు మాట్లాడితే చెప్తావన్నా. ఏంటన్నాడు? నీ కడుపు పుట్టిన అన్న తమ్ముడు పక్కన పెట్టుకొని నువ్వు బ్యాటింగ్ ఆడతావా? నీ అన్న తమ్ముడితో నువ్వు బ్యాటింగ్ ఆడతావా? రండి రా ప్యాకెట్ ఆడతాం, రాండియా బ్యాటింగ్ చేద్దాం, దా నీ ఇల్లు పెట్టు, నా ఇల్లు పెడతాను అంటవా? అన్నాను. ఎందుకనో? నీ రక్త సంబంధి చెడిపోవడం నీకు ఇష్టం లేదా?
ఒక పేగెరుసు కనుక నువ్వు బెట్టింగ్ ఆడుతున్నావు, మరి వాళ్ళెవరు? ఎవరు అనుకుంటున్నావు? ప్రపంచ మానవులకి ఒకే ఒక దేవుడు సృష్టికర్త, మనమందరం ఆయన కింద పిల్లలు. ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు బెట్టింగ్ ఆడవు, నువ్వు స్వార్థానికి పోయావు, నీ స్వలాభాలకు పోయావు, వాడికంటే ఎక్కువ సంపాదించని చెప్పి ఒకడు కడుపు కొడుతున్నావు. నీ అన్నతమ్ముడు కొడుకు కొట్టడానికి ఇష్టపడి నీవు ఎవరు అనుకుంటున్నావు? వాడు పాడైపోతే నువ్వు పాడైపోతావు. అలా చేయకూడదు. ఈరోజు యువత ఇలా జీవితాలు పాడు చేసేసుకుంటుంది. చాలా మంది జీవితాలలో పాడైపోతున్నాయి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎందుకు నిలబెట్టాడు తెలుసా? అలాంటి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. అయితే ప్రార్థన చేయాలి. ఎన్నో విషయాలు చెప్పడం మనం ఉంటూ దాన్ని స్వీకరిస్తాం. ఇంకెలా చెప్పాను? అద్భుతంగా వాక్యం వివరించాను నేను. ఈరోజు ఎంత గొప్ప ధన్యత ఆధిక్యత మనకి ఇచ్చాడు. దీన్ని పాడు చేసుకోవడం మంచిది కాదు. ప్రార్థన చేద్దాం, వాక్యం కొరకు బ్రతుకుతాం, దేని కొరకు బ్రతుకుతాం. మీరు అనుకుంటున్నారు వాక్యం వేరు, బయట బ్రతకడం కాదు. ఈ వాక్యాన్ని మనము లోకంలో అనుసరించి బ్రతకాలి. అప్పుడే వాక్యం గొప్పది. నీకు ఆ రుచి తెలుస్తుంది. ఆ రుచి తెలియలేదు. ఏదో దేవుడు అడిగిన దానికి ఎన్ని ఇచ్చేస్తున్నాడో, దేవుడి దగ్గర అడిగితే ఏదో ఇచ్చేస్తున్నాడో అని దాని పెట్టి నువ్వు ఆనందించొద్దు. ఇచ్చిన వాని ఎందుకు నీకే ఉండాలి ఆనందం. పొందుకున్న వాటి ఎందుకు కాదు, ఇచ్చిన వాని ఎందుకు ఆనందిస్తే ప్రతిదీ చేస్తాం. కనుక మన జీవితంలో పరీక్ష అన్నది మంచిది. ఆ పరీక్ష శోధనను కూడా జయించగల శక్తి ఇవ్వగలుగుతుంది. ఎప్పుడంటే దేవా ఈ పరీక్ష నాకు మంచిది అనుకున్నప్పుడు. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె మోకరిల్లుదాం అందరం మోకరిల్లి ఒక్క నిమిషం చెప్పబడిన వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. చెప్పబడిన వాక్యం